సోషలైజేషన్ అండ్ ప్రాసెస్ అండ్ సోషల్ వరల్డ్ అండ్ చిల్డ్రన్. ఇందులో ఎవరు ఉంటారంటే టీచర్, పేరెంట్స్, పీపుల్కి సంబంధించిన వాళ్ళు బేస్ అయి ఉంటుంది ఇది. అదేవిధంగా మిగతా యానిమల్స్ కూడా బేస్ అయి ఉంటాయి దీంట్లో. సోషలైజేషన్ అంటే ఏంటంటే సోషలైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఏ ఇంటర్నలైజింగ్ ఆఫ్ ఏ నార్మ్స్ అండ్ ఐడియలైజింగ్ ఆఫ్ ఏ సొసైటీ అని కూడా అంటారు. అదేవిధంగా దిస్ ప్రాసెస్ ఫంక్షన్ అట్ 2 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. వన్ విత్ ఇన్ ద ఇన్ఫాంట్ హిమ్సెల్ఫ్ విచ్ ఈస్ కాల్డ్ ఏ ఇంటర్నలైజేషన్ అంటారు. అదేవిధంగా దెన్ అదర్ అవుట్ సైడ్ దట్ ఈస్ కాల్డ్ విచ్ ఈస్ ఇంక్లూడింగ్ పేరెంట్స్, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పీర్ గ్రూప్ సంబంధించినవి అని ఇందులో ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఫ్యూచర్స్ ఆఫ్ ఏ సోషలైజేషన్ ఇందులో ఏముంటాయంటే ఇంక్లూడ్స్ బేసిక్ డిసిప్లిన్ అని నేర్చుకుంటాం, హెల్ప్ టు కంట్రోల్ హ్యూమన్ బిహేవియర్. అదేవిధంగా సోషలైజేషన్ టేక్ ప్లేస్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెవెల్ ఉంటాయి. సోషలైజేషన్ ఈస్ ఏ కంటిన్యూటీ ప్రాసెస్ అని కూడా అంటారు దీన్ని. వీటిలో టైప్స్ ఆఫ్ సోషలైజేషన్, ప్రైమరీ సోషలైజేషన్ అండ్ సెకండరీ సోషలైజేషన్ అని ఉంటుంది. ప్రైమరీ సోషలైజేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ టేక్ ప్లేస్ ఎర్లీ ఇన్ లైఫ్ యాజ్ ఎ చైల్డ్, యాజ్ అడాలసెన్స్. ఇన్ ప్రైమరీ సోషలైజేషన్ ఈస్ ఐడెంటిఫై ఆఫ్ ఏ సెల్ఫ్ ఈజ్ ఫస్ట్ కన్సీవ్డ్ అండ్ ఫౌండ్ అండ్ లేటర్ స్ట్రెంథెన్డ్ బై ద సెకండరీ సోషలైజేషన్ మీద బేస్ అయి ఉంటుంది. అదేవిధంగా సెకండరీ సోషలైజేషన్ అంటే ఏంటంటే రివర్స్ టు సోషలైజేషన్ దట్ టేక్ ప్లేస్ త్రూ అవుట్ one's life, both as a child as a on encounter new groups that are required in additional socialization సంబంధించింది ఉంటుంది. ఇట్ మస్ట్ బి డీలింగ్ విత్ అండ్ ఆల్రెడీ ఫౌండ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ఆల్రెడీ ఇంటర్నలైజింగ్ వరల్డ్ మీద బేస్ అయి ఉంటుంది. ఏజెంట్ ఆఫ్ ఏ సోషలైజేషన్ అంటే ఏంటంటే ఫ్యామిలీ అంటే ప్రైమరీ సోషలైజేషన్ ఆర్ యాక్టివ్ ఏజెంట్స్ కూడా అనుకుంటారు. ఇది చాలాసార్లు అడిగిన బిట్టు సీటెట్లో కానీ అదర్ స్టేట్ ఎగ్జామ్స్లో కానీ అడిగాడు ఇది. అదేవిధంగా ఎడ్యుకేషన్ అండ్ రిలీజన్స్ అండ్ పీర్ గ్రూప్స్ అండ్ ఎకనామిక్ స్టేటస్ అండ్ లీగల్ సిస్టమ్ అండ్ లాంగ్వేజ్ అండ్ మీడియా ఇవన్నీ సెకండరీ సోషలైజేషన్ సంబంధించినవి. దీన్ని పాసివ్ ఏజెంట్స్ కూడా అంటారు. ఇది చాలాసార్లు అడిగిన బిట్, ఇది కూడా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అదేవిధంగా జెండర్ ఈజ్ ఏ సోషల్ కంట్రాస్ట్. జెండర్ అనేది సోషల్ కంట్రాస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది సీటెట్లో అడిగిన బిట్ ఇది కూడా. ద ప్రాసెస్ ఆఫ్ ఏ సోషలైజేషన్ ఈజ్ కాల్డ్ ప్రాసెస్ ఆఫ్ ఏ అసిమిలైజేషన్ ఇన్ ఏ సొసైటీ. ఈ బిట్టు రీసెంట్గా సీటెట్లో అడిగిన బిట్టే. అసిమిలైజేషన్ అంటే ఏంటని అడిగాడు. ద ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్ ఈజ్ కాల్డ్ అసిమిలైజేషన్ ఇన్ సొసైటీలో అంటారు. అదేవిధంగా ద ప్రాసెస్ ఆఫ్ ఏ సోషలైజేషన్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది కూడా సీటెట్లో అడిగిన బిట్టు అండ్ అదర్ స్టేట్ ఎగ్జామ్స్ కూడా అడిగే ఉంటాడు కాబట్టి మనం కంపల్సరీగా ఇంపార్టెంట్ నోట్స్ తయారు చేసుకోవాలి. సోషలైజేషన్ మీన్స్ ఏంటంటే అడ్జస్టింగ్ ఇన్ ఏ సొసైటీ, అడాప్షన్ ఆఫ్ ఏ సోషల్ నార్మ్స్. సోషలైజేషన్ ప్రాసెస్ ఆఫ్ ఏ అక్వైరింగ్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి ఇందులో. అదేవిధంగా లెర్నింగ్ ఇన్ ద కస్టమ్స్ అండ్ నార్మ్స్ ఆఫ్ ఏ కల్చర్ గురించి నేర్చుకుంటాం మనం ఇందులో. అండ్ అక్విజిషన్ ఆఫ్ ఏ స్కిల్స్ కూడా ఇందులో నేర్చుకోబడతాయి మనకు.